ఎందుకో ఈ మధ్య జేసీ దివాకర్ రెడ్డి టైం బాగుండడం లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎవరిపై పంచులేస్తారో ఎవరికీ అర్థం కావట్లేదు. పైగా కోపం కూడా ఎక్కువైందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇటీవల ఆయనపై దేశీయ విమాన సంస్థలు బ్యాన్ పెట్టేశాయి. అలా తొలిసారి ఎయిర్లైన్స్ జేసీ విమానయానంపై బ్యాన్ పెట్టేసరికి తనకు షాక్ తగిలినట్టయింది. అయినా సరే సారీ చెప్పేది లేదు, వెనక్కి తగ్గేది లేదు అంటున్న జేసీ మొన్న ఏదో ప్రయాణానికి ప్రయత్నించారు. వాళ్లు నిరాకరించారు. ఈసారి ఏకంగా తను ఓ చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని మరీ ఢిల్లీ వెళ్లాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం, అలాగే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడం కోసం. నిజానికి జేసీ దివాకర్ రెడ్డి ఆస్తిపాస్తులను పరిగణలోకి తీసుకుంటే చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణించడం అనేది ఓ పెద్ద కథ కాదు. ఆ లెక్కన మన తెలుగు ఎంపీలు, ఎమ్మెల్యేల్లో చాలా మంది ఆ తాహతు ఉన్నవాళ్లే. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, ఈలోపు విమాన సంస్థల నిషేధంపై స్టే ఇవ్వాలని జేసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. మీ ట్రావెల్స్ బస్సుల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని బస్సుల్లో ప్రయాణం చేయడానికి అనుమతిస్తారా? సేమ్ అలాగే దేశీయ విమానయాన సంస్థలు కూడా వ్యవహరించుంటాయి. అందుకే ఇప్పటికిప్పుడు మీపై విధించిన నిషేధంపై స్టే ఇవ్వలేమని తోసిపుచ్చింది కోర్టు. ముందు విమానయాన సంస్థల వాదనను కూడా విన్నాక స్పందిస్తామని వెల్లడించింది. వాటికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ విచారణ, అంతిమ తీర్పు ఎలా ఉన్నా హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంది.